ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. టాలీవుడ్ ప్రముఖ కోరియోగ్రాఫర్లు జానీ శేఖర్ మాస్టర్ అందరికీ తెలుసు. అయితే నిన్న ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. సో ఇక ఇద్దరి మధ్య సయోధ్యకు చిరంజీవి జోక్యం చేసుకున్నారు. చిరంజీవి సమక్షంలో కలిశారు జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్. ఇక సినిమా షూటింగ్ సెట్స్ లో ఇద్దరితో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. సో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వీడియోలు కథనాలను ఏవి కూడా నమ్మొద్దని చెప్పేసి అభిమానులకు విజ్ఞప్తి చేశారు జానీ అలాగే శేఖర్ మాస్టర్. అయితే చిరంజీవి చూపించినటువంటి ప్రేమ, మార్గదర్శకత్వం, మద్దతు మాకెంతో విలువైన అని చెప్పేసి జానీ మాస్టర్ ట్విట్టర్ ద్వారా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ట్విట్టర్ లో ఏదైతే పోస్ట్ చేశారో మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏ ఫ్యూ మిస్లీడింగ్ వీడియోస్ అండ్ ఫాల్స్ reports have been doing the rounds over the last couple of days. I want to make this clear. There is absolutely no misunderstanding or conflict between me and Shekhar Master Anda. We are one family and we have always stood by each other. After these rumors surfaced, megastar K. Chiru tweets Garu himself spoke to both of us on the sets. We spent time together and spoke happily and even had lunch together. His love, guidance and support mean everything to us. So please don't believe or spread baseless rumors. Let's continue to stand together with the love, respect and positivity అని చెప్పేసి ఇటు చిరంజీవి గారు అలాగే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఉన్నటువంటి ఒక వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆ పోస్ట్ లో కూడా వాళ్ళు నవ్వుతూ ఉన్నట్టుగానే కనిపిస్తోంది, గొడవంతా సద్దుమణిగింది అన్నట్టుగానే కనిపిస్తోంది. సో ఈ అంశానికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిలిం అనలిస్ట్ రవీంద్ర అని అడిగి తెలుసుకుందాం. అయితే రవీంద్ర, ఒక 1-2 days నుంచి కూడా వీరి యొక్క వివాదాలు చూస్తూ ఉన్నాము. సో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయి, సో ఇప్పుడైతే చిరంజీవి పిలిచి సెట్స్ కి పిలిచి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ సద్దుమణిగించే విధంగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్ పెట్టినటువంటి ఒక పోస్ట్ చూస్తే మట్టికి నిజంగానే ఇప్పుడు వివాదం సద్దు మణిగిందా? అండ్ చిరంజీవి ఏ మూవీ సెట్స్ కి వాళ్ళిద్దరిని పిలిచారు అండ్ చిరంజీవి ఏం మాట్లాడారు వాళ్ళిద్దరితో? డీటెయిల్స్ ప్లీజ్ రవీంద్ర. జానీ గత 2 రోజులుగా టాలీవుడ్ ను కుదిపేస్తున్న ఈ డాన్స్ మాస్టర్ల వివాదం ఏదైతే ఉందో అది నిన్న కొలిక్కి వచ్చిందని చెప్పాలి. ఫెడరేషన్ ఎన్నికలు, పబ్లిక్ వాళ్ళ నమోదు, ఇన్సూరెన్స్ వీటికి సంబంధించి గత కొన్నేళ్లుగా సంఘంలో కొన్ని కాంట్రవర్సీలు రేగుతున్నమాట వాస్తవమే. ఆ విషయంగానే శేఖర్ మాస్టర్ తర్వాత జానీ మాస్టర్ ఇద్దరి మధ్య విభేదాలు ఉండటము, ఆ జానీ మాస్టర్ భార్య సుమలత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రమేయం వల్ల మిగిలిన సభ్యులు రాజీనామాకు సిద్ధపడడం లాంటి పరిణామాలు చాలా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఒక దశలో గొడవల దాకా వెళ్ళాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూశాక చిరంజీవి వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 సినిమా షూటింగ్ ఏదైతే ఉందో ఆ సెట్ లోనే వీళ్ళిద్దరిని పిలిచి కూర్చోబెట్టి భోజనం చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడి ఒక సయోధ్య కుదిర్చారనేది మన దగ్గర ఉన్న సమాచారం. అండ్ ఇంకొకటి, మెగా 158 ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలో వీళ్ళిద్దరి కోరియోగ్రాఫర్లలో ఎవరికైనా అవకాశం ఉండిందా? అందులో ఎవరైనా డాన్స్ మాస్టర్ గా ఉండి ఉన్నారా? దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయా? వీళ్ళిద్దరిలో సంబంధించి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి జానీ మాస్టర్ దాంట్లో ఒక పాట కొరియోగ్రఫీ చేస్తున్నారు. మిగిలిన సాంగ్స్ కి ఎవరు చేయబోతున్నారు అనేది అయితే ప్రస్తుతం టీం అయితే ఇంకా వెల్లడించలేదు. సో వీళ్ళిద్దరూ చేస్తున్నారనే దానికైతే స్పష్టత ప్రస్తుతానికి లేదు. కానీ గతంలో ఖైదీ నెంబర్ 150 నుంచి వాల్తేరు వీరయ్య తర్వాత మనశంకర వరప్రసాద్ వరకు ప్రతి సినిమాలో ఎవరో ఒకరనే ప్రమేయం అనేది ఉంటూ వస్తుంది. వీళ్ళిద్దరికి చిరంజీవి గారితో పాటుగా రామ్ చరణ్ తో కూడా మంచి సన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో సో చిరంజీవి స్వయంగా ఈ చొరవ తీసుకోవడం, అందులోనూ ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే టాప్ 1-2 ఉన్నారో వాళ్ళిద్దరు గొడవ పడడం పరిశ్రమకు మంచిది కాదు అనే ఉద్దేశంతో చిరంజీవి నిన్న వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడడం అయితే జరిగింది. సో మొత్తానికి ఒక రకంగా ఇప్పుడు ఇరు మాస్టర్ల మధ్య ఎవరైతే జానీ అండ్ శేఖర్ మాస్టర్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది అని అనుకోవచ్చా? వాళ్ళకు ఒక ఫైనల్ వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ఒక అవుట్పుట్ వచ్చింది అని అనుకోవచ్చా? ప్రస్తుతానికి సద్దుమణిగిందనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి లాంటి అగ్ర హీరో అంటే ఇండస్ట్రీ పెద్దగా ఎవరైతే భావిస్తున్నారో అలాంటి వ్యక్తి పిలిచి కూర్చోబెట్టి అంత మాట్లాడినప్పుడు వీళ్ళలో కొద్దిగా రాజీ పడే మనస్తత్వం వచ్చే అవకాశం అయితే ఉంది. జానీ మాస్టర్ అయితే వీడియో రూపంలో కూడా చెప్పారు, మా ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవు, చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ మాత్రమే ఉన్నాయి.
వాటిని మేము పరిష్కరించుకుంటామన్నారు. ఇంచుమించు ఇదే విధంగా మనకు శేఖర్ మాస్టర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికైతే చూస్తే ఈ సమస్య తాత్కాలికంగా పరిష్కారం అయినట్టుగానే కనిపిస్తోంది, కానీ పూర్తిగానే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ నుంచి అయితే ఇప్పుడు జానీ మాస్టర్ నుంచి అయితే ఒక పోస్ట్ ఎక్స్ లో మనం చూసాం కానీ మరి శేఖర్ మాస్టర్ నుంచి అయితే ఎలాంటి పోస్ట్ చూడలేదు. మరి అయినా కూడా త్వరలో శేఖర్ మాస్టర్ మనకు జానీ మాస్టర్ ఉన్నంత యాక్టివ్ గా శేఖర్ మాస్టర్ మన సోషల్ మీడియాలో ఉండరు కాబట్టి ఆయన నుంచి మనకు ఆన్లైన్ లో ఇంకా రెస్పాన్స్ రాలేదు. బయట కలిసిన మీడియా ప్రతినిధులతో అయితే ఆయన చెప్పింది చిన్న చిన్న గ్యాప్ తప్ప మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. ఫెడరేషన్ కార్మికులకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మేము పోరాటం చేస్తున్నాము. అందులో భాగంగా మనస్పర్ధలు వచ్చాయి, కానీ మీ ఇద్దరం వ్యక్తిగతంగా మంచి స్నేహితులము, కొలీగ్స్ అని ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఫెడరేషన్ లో ఉన్న ఇతర సభ్యులు, వివిధ వర్గాల ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే స్థాయిలో దీన్ని సానుకూలంగా చూస్తారా లేదా ఏదైనా వ్యతిరేకతను ప్రదర్శిస్తారా అనేది మనం 1-2 రోజులు ఆగితే మనకు క్లారిటీ వస్తుంది. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే టాలీవుడ్ ప్రముఖ కోరియోగ్రాఫర్లు జానీ శేఖర్ మాస్టర్ మధ్య వచ్చినటువంటి వివాదాలకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. ఇరు వర్గాల మధ్య చాలా పోటీ విభేదాలు జరిగినట్టుగా వీడియో ప్రకారంగా చూస్తే మనకు కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఇవాళ చూసుకుంటే అయితే మొత్తంగా ఆ గొడవ ఎందుకు రేజ్ అయిందంటే ఫెడరేషన్ పర్మిషన్ లేకుండా బై ఎలక్షన్స్ చేయాలి అని చెప్పేసి జానీ మాస్టర్ వర్గం, అలాగే అలాంటిది ఉండకూడదు అని చెప్పేసి శేఖర్ మాస్టర్ వర్గం ఈ విషయంలో మాత్రం నిన్న విభేదాలు వచ్చినట్టుగా కనిపించాయి. సో మొత్తానికైతే ఈ రోజు కనుక చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి దీంట్లో జోక్యం చేసుకొని శేఖర్ మాస్టర్ అలాగే జానీ మాస్టర్ ని కూడా ఇద్దరిని కూడా మెగా 158 ఏదైతే సినిమా తీస్తున్నారో మెగాస్టార్ చిరంజీవి, సో ఆ సెట్స్ కే ఇటు జానీ మాస్టర్ ని అటు శేఖర్ మాస్టర్ ని ఇద్దరిని కూడా పిలిపించి గొడవకు సంబంధించి కూల్ చేసే విధానంగా మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఒక రకంగా జానీ మాస్టర్ అయితే ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మా ఇద్దరి మధ్యలో అంటే శేఖర్ మాస్టర్ కి అలాగే జానీ మాస్టర్ కి మా ఇద్దరి మధ్యలో ఎలాంటి వివాదాలు లేవు, అలా వస్తున్నటువంటి వార్తలంతా అవాస్తవం, వాటిని నమ్మకండి. సో మేమిద్దరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. శేఖర్ మాస్టర్ నాకు అన్నలాగా. సో ఈ రోజు చిరంజీవి గారితో కూడా మేము మాట్లాడినాము. సో మేము చాలా కూల్ గా ఉన్నాము, హ్యాపీగానే ఉన్నాము. అండ్ చిరంజీవితో లంచ్ కూడా చేయడం జరిగింది. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు అయితే లేవు అని చెప్పేసి జానీ మాస్టర్ ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈ గొడవ ఒక రకంగా సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు ఈ ఫొటోస్ గనక మనం అబ్జర్వ్ చేసి చూస్తే.